कांग्रेस पार्टी कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद పాటుగా ఇవాళ మన పొరుగు దేశాలు ఏదైతుందో ఎప్పటికీ మన మీద భావిస్తామో మరి అటువంటి ఒక పాకిస్తాన్ని ఇవాళ తలెత్తుకోకుండా ఇలా పాకిస్తాన్ ఘనత కూడా ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడటంలో బాగా దేశంలో శాంతి నెలకొన్న భరతమాత కన్న ముద్దు బిడ్డ ఏ భరతమాత కన్న ముద్దు బిడ్డ ఇవాళ గడిచిన 30 సంవత్సరాలు చెప్పట్టు రాష్ట్రమూర్తిని అగౌరవపరిచే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క అణచివేయటానికి కొరకు చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మేము ఆధారాలు కూడా ఇచ్చాం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ హోదాలో మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా అంటే మీరు అన్ని పోలీస్ స్టేషన్లు తీసుకున్నాం మీరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పుల్వామా దాడిలో వీర మరణం చెందినటువంటి ఇవాళ భద్రతా దళాలు ఏదైతుందో సరిగ్గా 3 సంవత్సరాలు గడుస్తున్నాయి ఇవాళకి. మరి అటువంటి ఒక వీర జవాన్ల మృతికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పంటే ప్రత్యర్థి వర్గాలు అది ఏ దేశమని కానివ్వండి కాక దాని ప్రతీకారం తీర్చుకోవటం అనేది భారతదేశ పౌరుల యొక్క బాధ్యత భావిస్తామని చెప్పండి. వీళ్ళ ఈ పుల్వామా దాడి కారకులైనటువంటి ఒక చైనా వీళ్ళ ఏ విధంగా భారతదేశ సరిహద్దుల్లో దురాక్రమణ పాల్పడే ప్రయత్నం కొనసాగిస్తూ మనందరం గమనిస్తూ అని చెప్పండి. ఇలా చైనా దురాక్రమణను నిలువరింప చేయడం లోపల ఏదైతుందో భారత ప్రభుత్వం నిశ్చేష్టులై తన బాధ్యత నిర్వహణ లోపల ఏదైతుందో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కావడం జరుగుతుందో దాన్ని నిరసిస్తూ వీళ్ళ పుల్వామా దాడిలో అమరులైనటువంటి ఒక వీర సైనికుల మృతికి ఏదైతుందో వీళ్ళ ప్రతిగా భారతదేశం చేపట్టిన ఒక చర్యలు మీరు ఏ సర్జికల్ స్ట్రైక్గా పేర్కొంటున్నారో ఆ సర్జికల్ స్ట్రైక్ యొక్క వివరాలు కావాలి, అవి భారత పౌరులకు తెలియజేయాల్సిన ఒక బాధ్యత ఇలా భారత ప్రభుత్వంపై ఉందని చెప్పని అయితే రాహుల్ గాంధీ గారు ఒక పార్లమెంట్ సభ్యులుగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మన పార్లమెంట్లో గళమెత్తడం జరిగిందో మన పార్లమెంట్ సమావేశాలలో రాహుల్ గాంధీ గారి ప్రసంగం తర్వాత వీళ్ళ నిశ్చేష్టులైనటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారు అసలు ఆయనకి ఏం మాట్లాడడంలో పాల్పోవటం లేదని చెప్పట్టునే ఇలా వాస్తవంగా భారత ప్రధాని స్పందించాల్సినటువంటి ఒక స్థాయిలో స్పందించకుండా అసలు సమస్య ఒకటైతే ఆ సమస్యను మరి పక్కదారి పట్టించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వీళ్ళ ప్రశ్నించే విధంగా వీళ్ళు ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ అనుగుణంగా ఆర్టికల్ 3కి అనుగుణంగా ఇవాళ లోక్సభ సాక్షిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం వల్ల యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచేట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పండి. నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మీకు ఏదైనా అసమంజసంగా మీరు భావిస్తే దాన్ని తొలగించండి, దాన్ని సరిచేయండి. ఇవాళ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు మరి కల్పించాల్సిన ఒక సౌకర్యాలు రాయితీలు ఒకవైపు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో ఏదైతే ఉందో వారికి కల్పించాల్సిన ఒక రాయితీలు మరొక వైపు, ఈ విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనగా అందులో ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు అమలు చేయకుండా ఇటు తెలంగాణ ప్రాంతాన్ని అటు ఆంధ్ర ప్రాంతాన్ని ఇరు ప్రాంతాలను ఏదైతుందో ఒక సవతి తల్లి ప్రేమగా ఏదైతుందో మీరు చూడటం జరుగుతుందో దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీరు ఆనాడు లోక్సభలో ప్రసంగం చేస్తే ఇవాళ మీ అనుచరుడు
ఇలా అస్సాం ముఖ్యమంత్రి ఏదైతుందో హిమంత్ బిస్వాల్ శర్మ గారు ఏదైతున్నదో యావత్ భారత సమాజం తలదించుకునే విధంగా, యావత్ భారత సమాజం తలదించుకునే విధంగా అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి ఒక కుటుంబం ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబం అని చెప్పండి. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు మరి 14 సంవత్సరాలు జైల్లో ఏదైతుందో మగ్గినటువంటి ఒక పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి భారత ప్రధానిగా నవభారత నిర్మాణం కొరకు ఏదైతుందో ఆయన అడుగులు వేస్తే, ఇలా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా ఏదైతుందో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో మగ్గి వీళ్ళ దేశ ప్రధానిగా ఏదైతుందో ఒక ఉక్కు మహిళగా ప్రపంచంలో పేరు కాంచింది, ఒక ఉక్కు మహిళగా ప్రపంచంలో పేరు కాంచిందో చెప్పంటున్నాను. ఈ దేశ సమగ్రత సమైక్యత కొరకు అవసరం వస్తే తన ప్రాణాలు త్యాగం చేస్తా అని చెప్పంటూ ప్రాణాలు త్యాగం చేసిన ఒక గొప్ప నాయకురాలు వీళ్ళ ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. వీళ్ళ ప్రపంచ దేశాలన్నీ కీర్తింపబడే విధంగా వీళ్ళ భారతదేశం వైపు పొరుగు దేశాలు, శత్రు దేశాలు ఇవి కూడా కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో ఇలా పాకిస్తాన్ను ఇవాళ ఏదైతుందో మరి యుద్ధంలో ఏదైతుందో ఓడించడమే కానివ్వండి కాక, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ఇలా శాంతికి మారుపేరుగా ఇలా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప పేరు, ఒక శాంతికి మారుపేరుగా ఉన్న భారతదేశం శ్రీలంకలో శాంతి నెలకొల్పే బడలంలో భారత ప్రధానిగా తన బాధ్యత కర్తవ్య నిర్వహణలో తాను ఏదైతుందో ఇవాళ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు పెట్టదలిగింది. అటువంటి మహానాయకుడు భరతమాత కన్న ముద్దు బిడ్డ ఇవాళ రాజీవ్ గాంధీ గారని చెప్పండి. భరతమాత కన్న ముద్దు బిడ్డ భారత రత్న రాజీవ్ గాంధీ గారి తనయుడు రాహుల్ గాంధీ గారని చెప్పంటారు. రాహుల్ గాంధీ గారే కానివ్వండి, సోనియా గాంధీ గారే కానివ్వండి చెప్పంటున్నా, గడిచిన 30 సంవత్సరాలుగా రైట్ ఫ్రమ్ 1990 టు దిస్ డే ఏనాడు కూడా పదవి కొరకు వెంపర్లాడకుండా కేవలం ఈ దేశ సమగ్రత సమైక్యత అనే తమ ప్రధాన బాధ్యతగా భావించే చెప్పంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చి కూడా ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిండు 5 సంవత్సరాల కాలం. తదుపరి ఏదైతుందో యూపీఏకు సంపూర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించి కూడా పదవి కొరకు ఏదైతుందో మరి వెంపర్లాడకుండా ఇవాళ దేశ ఆర్థికవేత్త, ప్రపంచ దేశాల్లో మరి గొప్ప ఆర్థిక నిపుణుడుగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ గారిని ఏదైతుందో 10 సంవత్సరాలు యూపీఏ 1-2కు ప్రధానమంత్రిగా మరి వారికి అవకాశం కల్పించి వారి నేతృత్వంలో చెప్పంటూ నేను వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడుతున్నటువంటి ఒక ప్రతి అభివృద్ధి కార్యక్రమం వీళ్ళ NREGS మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నాం. వీళ్ళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీళ్ళ గ్రామాల్లో ఏదైతే చేపట్టబడిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమమే కాకుండా నిరుపేద వర్గాలకు పట్టెడన్నం పెట్టే విధంగా చెప్పంటున్నాం. వారికి ఉపాధి పట్ల ఏదైతుందో ఒక విధమైన భద్రత కల్పించే విధంగా వీళ్ళ NREGS కార్యక్రమం చేపట్టేటువంటి ఒక ఘనత వీళ్ళ యూపీఏ కాంగ్రెస్ పార్టీకి తప్పుతుందని చెప్పండి. అట్లా కాలేని ఒక భావనతో ఏదైతుందో ఇలా ఆకలితో ఎవరు అలమటించకుంటే ఏదైతుందో ఆహార భద్రత చట్టాన్ని కార్యక్రమాలు చేపట్టే ఘనత ఏదైతుందో మరి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వాన్ని దక్కుతుందని చెప్పని తప్పని చెప్పంటారు. ఇలా కేవలం అభివృద్ధి సంక్షేమం కాకుండా పారదర్శకత, అవినీతి రూపుమాపే విధంగా అవినీతి రూపుమాపటంలో ఏదైతుందో పారదర్శకత ప్రతీకగా ఏదైతుందో వీళ్ళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి ఇవాళ అవినీతికి ఒక అంతం పలికే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తే ఇవాళ సమాచార హక్కు చట్టాన్ని తుంగలు తొక్కే విధంగా NREGS కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని నీరుగార్చే విధంగా రైతాంగానికి ఏదైతుందో మద్దతు కల్పించడంలో ఏదైతుందో అలాంటి రైతాంగానికి అండగా నిలిచే విధంగా వీళ్ళ కేవలం కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాదు, నిర్ణయింపజేసే కనీస మద్దతు ధర అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఏదైతుందో వీళ్ళ కనీస మద్దతు ధర MSPని ఏదైతుందో కేవలం ప్రకటనకే పరిమితం చేయబడే విధంగా వీళ్ళ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఇవాళ
కొనసాగుతూ మనం గమనిస్తూ చెప్పట్టు. వీళ్ళ బిస్వాల్ గారు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మతః ఆయన ఏ తండ్రి పుట్టిండో ఆధారం చూపెట్టగలుగుతారని చెప్పి ఏంటే ఇది యావత్ హిందూ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా చెప్పంటుంది. యావత్ మహిళా లోకాన్ని అగౌరవపరిచే విధంగా చెప్పంటుంది. ఒక కుచిత బుద్ధితో కుసంస్కారం ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క కుసంస్కారానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క కుసంస్కారానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఏ తండ్రి బిడ్డడు అని అంటే నిజంగా యావత్ జాతి ఏదైతుందో సిగ్గుతో తలదించుకునే అంశం. ఇలా భారతీయ జనతా పార్టీ నోరు విప్పలేకపోతుందని చెప్పంటున్నాను. ఇలా ముందే ఏదైతుందో అస్సాం ముఖ్యమంత్రిని పదవికి వెళ్ళి ఏదైతుందో తొలగించండి. అటువంటి మీ పార్టీలో ఉంచుకొని మీ పరువు తీసుకోకండి అని చెప్పంటున్నాను. అటువంటి ఉండడంతో అయితే పార్టీ పరువు పోతుందని చెప్పంటున్నా. ఎన్నికల్లో ఎవడు గెలుస్తాడు ఎవడు పోతాడు అది ఏదేమన్నా కానివ్వండి అక్కడ చెప్పంటున్నా. ఇలా భారతదేశ గౌరవాన్ని మంట కలిపే విధంగా ఇలా యావత్ ప్రపంచ దేశాలు కీర్తింపబడుతున్న భారతదేశం యొక్క ప్రతిష్టను మరి భంగపరిచే విధంగా చెప్పంటున్నా. యావత్ హైందవ సమాజాన్ని ఏదైతుందో మరి అగౌరవపరిచే విధంగా యావత్ మహిళ ఒక తల్లిని ఒక ఆడబిడ్డని చెప్పంటున్నా. ఏ తల్లినే కానీ ఏ ఆడబిడ్డనే కానీ నీ సంతానానికి తండ్రి ఎవరని ఆధారం ఉందని చెప్పంటే ఏమన్నట్టే ఇది. ఇవాళ భరతమాత కన్న ముద్దు బిడ్డ రాజీవ్ గాంధీ గారి యొక్క కొడుకుని మీరు మాట్లాడినాక ఇంకెక్కడుంటే చెప్పంటున్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అట్లాగే జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ ఈ అస్సాం ముఖ్యమంత్రి చేసిన యొక్క ప్రకటన ఇవాళ ఇక్కడ తెలుగు దినపత్రికల్లో అన్నింటిలో వెలువడ్డని చెప్పారు. ఇవాళ తెలుగు దినపత్రికల్లో వెలువడటంతో ఏదైతుందో ఇవాళ యావత్ తెలుగు జాతి ఏదైతుందో దాని పట్ల మరి వాళ్ళ యొక్క మనోభావాలు భంగపడటం, దానికి అస్సాం ముఖ్యమంత్రిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని చెప్పని వాళ్ళ జగిత్యాల పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఏదైతే ఉందో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి వారు తప్పకుండా చట్టపరంగా చర్య తీసుకుంటారని చెప్పినటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించిండ్రు. మాకు విశ్వాసం ఉంది. వీ విల్ వెయిట్ మరి చట్టపరంగా చర్య తీసుకుంటారనేటువంటి ఒక విశ్వాసంతో మేము కొంత సంయమాన్ని పాటిస్తాం. తదుపరి భవిష్యత్తు కార్యక్రమం భవిష్యత్తు కార్యాచరణ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ముందు